ప్రజలందరికీ, రాజకీయ నాయకులకి, పెద్దవాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయచేసి మీరు నా మాటలు ఆలకిస్తారని చెప్పని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పవలసిన విషయము న్యూస్ ఏంటంటే, దగ్గర ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి దీని గురించి నేను పోరాడుతున్నానండి. కానీ ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. ఇప్పుడు కుక్కల గురించి ఎట్లాగా ఉందో, పేదవాళ్ళ గురించి ఎట్లాగా ఉందో అన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. ఈ ఓల్డేజ్ వాళ్ళకి, మన వితంతువులకి, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళకి మామూలుగా పెన్షన్లు ఇస్తున్నారు. కానీ ఇప్పటికీ 3 నెలల నుంచి కరెక్ట్గా అలాంటి వాళ్ళకి పెన్షన్స్ ఏవి 1వ తారీఖు అవ్వగానే 2వ తారీఖు 3వ తారీఖు లోపల వేసేవారు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఆ పెన్షన్ల గురించి మర్చిపోయారా, లేకపోతే వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నారా అర్థం కావటం లేదు. పెన్షన్లు మాత్రం చాలామందికి అందట్లేదండి, ఎవరికి కూడా రావటం లేదు. పోయిన నెల కూడా చాలామందికి 29వ తారీఖు వచ్చినాయి అంట. 1వ తారీఖు రావాల్సిన పెన్షను 29వ తారీఖు పెన్షన్ రావడం ఏంది? అసలు దానికి ఏమైనా అర్థం ఉందా? ఇప్పటికీ కూడా ఇంతవరకు ఈ నెల పెన్షను ఇంతవరకు రాలేదు. అంటే ఈ రైతు బంధు పథకాలు, ఆ పథకాలు, ఈ పథకాలు అని అంటే ఇవి కావండి. ప్రతి ఒక్కటి ఆలోచించాలి, ప్రతి ఒక్కటి గమనించాలి, ప్రతి ఒక్కటి చేయాలి ప్రజలకన్నా. తర్వాత ఇది ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం లేదా? మరి ఇవన్నీ మర్చిపోతున్నారా? ఇవన్నీ ప్రత్యేకించి ప్రజలు చెప్పాలా? ప్రజలు వచ్చి అడగాలా? మీ ఇంటి ముందు, మీ ఆఫీసుల ముందు వచ్చి ధర్నాలు చేయాలా? ఇవన్నీ ఆలోచనలు లేవా? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్గా 2వ తారీఖు 3వ తారీఖు పెన్షన్లు పడేవంట. ఇప్పుడు పెన్షన్ రావట్లేదని చెప్పని చాలామంది కూడా అలా ఆలోచిస్తున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు, గొడవలు అవుతున్నాయి. దీని గురించి ఆలోచించారా రేవంత్ రెడ్డి గారు మినిస్టర్గా ఉండి? ఎందుకండి ఈ అన్యాయాలు? ఈ రాజకీయాలంతా మినిస్టర్లు అవ్వడము ప్రజల్ని ముంచడానికా, ప్రజల్ని పైకి తీసుకురావడానికా? దేని గురించి చేస్తున్నారని ఇవన్నీ అర్థం కావటం లేదు. ఇది కరెక్ట్ కాదు, ఈ పాలన కరెక్ట్ కాదు. ఇది ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే తలకాయ నొప్పి. ఏదో ఒకటి మంచి చేస్తే ఒకటి చెడు చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే ఉంది. మీరు కూడా అట్లాగే చేస్తున్నారు. ఒకటి మంచి చేస్తున్నారు, ఒకటి చెడు చేస్తున్నారు. అసలు ఇంతవరకు వచ్చి 2 నెలలు అవుతుంది. ఏ పని పర్ఫెక్ట్గా చేశారు? ఏ పని కరెక్ట్గా చేశారు? మీరు ఒకటి కూడా అసలు పర్ఫెక్ట్గా చేయట్లేదు, కరెక్ట్గా చేయట్లేదు. దీని గురించి ఆలోచించారా? ఏంటండి ఇది పద్ధతి కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా. అసలు ఏం చేస్తున్నారు? పేదవాళ్ళ గురించి ఆలోచించే ఆలోచనలు లేవా మీకు? పేదవాళ్ళకి ఏం సహాయం చేయాలి, ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళని కాపాడాలన్న ఆలోచన లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇది కరెక్ట్ కాదండి. రేవంత్ రెడ్డి గారు, మీరు కొంచెం గమనించండి. మీ మినిస్టర్లు ఎవరెవరు ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లు చూస్తుంటారు. నా న్యూస్ చూస్తారని చెప్పని అనుకుంటున్నాను నేను. దుర్గాశ్రీ న్యూస్ అని కొడితే అని చెప్పని వస్తుంది. మీరు అది చూడండి. చూసి దాన్ని యూట్యూబ్లో చూసి మీరు దాని గురించి మీరు ఏమైనా చర్య తీసుకుంటారని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ఇంకొకటి, ఇది మన కేసీఆర్ గారు ఉన్నప్పటి నుంచే జరుగుతున్న విషయం. దగ్గర 3 సంవత్సరాల నుంచి నేను దాని గురించి జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, కమిషనర్ గారి దగ్గరికి, మన ఆర్టీఓ ట్రాఫిక్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాను, టైగర్ గారి దగ్గరికి, అసిస్టెంట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను. 2 సార్లు 3 సార్లు తిరిగాను. అయినా కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు వేశారు. మీరు సందుల్లో నుంచి ఎవరైనా స్పీడ్గా రాకూడదని చెప్పని ఎక్కడెక్కడైతే చిన్న గల్లీలు ఉన్నాయో, చిన్న సందులు ఉన్నాయో వాటిల్లో స్పీడ్ బ్రేకర్ వేసి మీరు ప్రజలకి ఏదో సహాయం చేయాలి. కానీ మెయిన్ రోడ్ల మీద మీ ఇష్టం వచ్చినట్టుగా స్పీడ్ బ్రేకర్లు వేసేస్తే దాని మీద దడ భుజాలన్నీ ఇట్లా కదిలిపోతున్నాయండి. నడుములు కదులుతున్నాయి, బళ్ళు కదులుతున్నాయి, కార్లు కదులుతున్నాయి, లారీలు అయితే ఇంకా డీసీఎంలు అయితే చెప్పక్కర్లేదు. విపరీతమైన సౌండు, విపరీతమైన దడదడ. టైర్లు ఉంటాయా, బండ్లు నట్లుంటాయా, కార్ల నట్లుంటాయా, టైర్లు ఉంటాయా? వాటి మీద కూర్చుంటే ఎన్నిసార్లు చెప్పారు? మీరు మనుషుల్లాగా ఆలోచిస్తున్నారా, లేకపోతే ఇంకో రకంగా ఆలోచిస్తున్నారా అర్థం కావటం లేదు. ఇక్కడ హబ్సిగూడలో కానీ, ఉప్పల్లో కానీ, మొత్తం సిటీ అంతా అండి. ఎందుకంటే నేను ఒక ప్రెస్ రిపోర్టర్నే, ప్రతి ఒక్క చోట నేను తిరుగుతూనే ఉంటాను. ఎక్కడ చూడు ఆ స్పీడ్ బ్రేకర్లు ప్రతి చోట కూడా ఉండి, అది ఎక్కడ అసలు మామూలుగా కాదు, మనుషులకి నరకం చూపిస్తున్నాయండి. ఆ చిన్న ఫోకర్స్ రబ్బర్తో వేశారు. అసలు అది ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అది ఎవరు అడిగారు? ఎవరు ఏమని చెప్పారు? అసలు ఇది ఏమని చెప్పినా అడిగిన వాళ్ళు ఎవరండి? అసలు ఎందుకు వేశారు? దేనివల్ల వేశారు? దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి? ఇక్కడే తెలుగు తెలంగాణలోనే వేశారా బాబు అంటే, ఆంధ్రాలో
ఇక్కడ చూసి ఆ జగను ఆ చొట్టమొహం నా కొడుకు అనకూడదు కానీ నోటి నుంచి మండుతుంది కడుపులో. ఇప్పటికీ 3 ఏళ్ల నుంచి చెప్తున్నా. మొత్తం శ్రీశైలము, రాయలసీమ, ఆంధ్ర మొత్తం కూడా అవే స్పీడ్ బ్రేకర్లు వేసి ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా నాశనం చేశాడో కేసీఆర్ అక్కడ జగను నాశనం చేశాడు. ఎందుకండి ప్రజల్ని ఈ విధంగా కాల్చుకు తింటున్నారు? అంటే ప్రజల్ని బాధ పెట్టడానికి మీకు ఏమి దొరకటం లేదా? ఇదే దొరికిందా? ఈ స్పీడ్ బ్రేకర్లు వేసేసి ఈ విధంగా వాళ్ళు మెడల నొప్పులు, నడుముల నొప్పులు, ఈ జాయింట్లు ఊడిపోయి, జాయింట్లు కదిలిపోయి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్లు, ఎక్స్రే తీయమంటారు, బ్లడ్ టెస్ట్ అంటారు, ఆ టెస్ట్ అంటారు, ఈ టెస్ట్ అంటారు, ఎంఆర్ఓ అంటారు, దానికి స్కానింగ్లు అంటారు, విపరీతంగా బిల్లులు వేసేసి లక్షల లక్షల బిల్లులు దొబ్బుతున్నారు డాక్టర్లు హాస్పిటల్లో. అంటే హాస్పిటల్ వాళ్ళకి ఏమైనా లంచం హాస్పిటల్ వాళ్ళు మీకు ఏమైనా లంచం ఇచ్చారా? రోడ్లు వేసే వాళ్ళకి ఎవరండి ఇది 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 చెప్పింది ఎవరండి? ఇంతకీ ఎవరు దీని గురించి మీకు వేయమని చెప్పిన ఆలోచన వచ్చి ఇది వేయమని చెప్పిన వాళ్ళు ఎవరండి? ఢిల్లీ నుంచి వచ్చారా? అమెరికా నుంచి వచ్చారా? లేదా మన ఆంధ్రప్రదేశా? లేకపోతే మన తెలంగాణనా? అసలు ఎవరండి ఇది వేయమని చెప్పింది? దానివల్ల ఎంత మెడలు, విపరీతమైన మెడల నొప్పులు, నడుముల నొప్పులు, భుజాలు నొప్పులు. ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్తే బీపీ షుగర్ల గురించి చెప్పట్లేదండి. ఇప్పుడు దగ్గర 2-3 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను. బీపీల గురించి, షుగర్ల గురించి, జ్వరం గురించి, దగ్గు గురించి, ఆయాసం గురించి చెప్పట్లేదండి. ఏమండి జాయింట్ పెయిన్లు అండి, నడుముల నొప్పులండి, మెడల నొప్పి అండి, విపరీతంగా తొడల నొప్పులండి, కాళ్ళు నొప్పులండి, ఇవి చెప్తున్నారండి హాస్పిటల్కి. ఏ పేషెంట్ దగ్గరికి వెళ్ళు ఆడవాళ్ళు అదే చెప్తున్నారు, మగవాళ్ళు అదే చెప్తున్నారు. అంటే కారణం ఏంటి? ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రజలకి చాలా నష్టం జరుగుతుంది. ఇది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని తీసేస్తారా లేదా? ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి మీరు ఆలోచించి, మనుషులైతే మీకు మనసు ఉంటే, మీకు మానవత్వం ఉంటే, మనిషి జన్మ ఎత్తి ఉంటే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కడ కానీ ఆ స్పీడ్ బ్రేకర్ల మీద మీరు స్పీడ్ బ్రేకర్ మీద బ్రేకర్ వేయండి, ఎత్తుగా బ్రేకర్ వేయండి. ఒక 4 అంగుళాలు 3 అంగుళాలు ఎత్తి వేయండి. ఎత్తి వేసిన తర్వాత దాని అవతల ఒక 6 ఫీట్ల అవతల తెల్ల గీతలు వేయండి. ఈ స్పీడ్ బ్రేకర్ మీద కూడా క్రాస్ గీతలు వేయండి, ఎల్లో వైటు. వెనకాల వెళ్ళే దారిలో ముందుకే ఒక తెల్ల గీతలు, ఒక 6 గీతలు వేయండి. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందని తెలిసి దాని మీద నుంచి ఎక్కి కిందికి దిగుతారు. బండి క్రాస్ చేయాలన్నా భయం వేస్తుంది. దడ వస్తున్నారు అటుపక్క ఇటుపక్క. ఒక ఫీట్ అంతా ఖాళీ పెట్టారు కదా, ఆ ఖాళీలో నుంచి కొంతమంది వెళుతున్నారు స్పీడ్గా. కార్నర్లో వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాడు వచ్చి గుద్దితే వీడు చస్తాడు, కాలు చేతులు ఇరుగుతాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఒక మగవాళ్ళే కాదండి, ఆడవాళ్ళు కూడా బండ్లు నడుపుతున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధంగా చేయకూడదని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. మీరు ఈయన ఇది తలంచి మీరు చెయ్యకపోతే రోడ్ల మీద మాత్రం ధర్నాలు చేసేది గ్యారంటీ. మీరు సెక్రటరియట్ ముందు వచ్చి మాత్రం ధర్నాలు చేసేది గ్యారంటీ. అసలు ఇది ప్లాన్ ఇచ్చినోడు ఎవడో, వేసినవాడు ఎవడో, ఎందుకు వేశారనేది కూడా వాడిని ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ పట్టుకొని వాడిని తన్నేది మాత్రం గ్యారంటీ. చంద్రబాబు నాయుడు గారు దయచేసి మిమ్మల్ని ఒక దేవుడులాగా భావించి, ఎందుకంటే నేను కూడా కంట్రోల్మెంట్లో మీ హయాంలోనే తెలుగుదేశం ఉన్నప్పుడే నేను 10 సంవత్సరాలు మహిళా ప్రెసిడెంట్గా సాయన్న హయాంలో నేను చేశాను. అప్పటి నుంచి నాకు చాలా అసలు ఎన్టీ రామారావు అప్పటి నుంచి కూడా అసలు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడే నా ఓటు స్టార్ట్ అయింది. కాబట్టి దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను నేను, మీరు మీ ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ కొంచెం దాని గురించి పూనుకొని ఇప్పుడు కాకపోయినా ఒక నెలకో 2 నెలలకో ఆ స్పీడ్ బ్రేకర్లు తీసేసి వాటి మీద మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వేసి దాని వెనకాల గీతలు పెట్టేటట్టు కొంచెం పవన్ కళ్యాణ్ గారు దయచేసి, చంద్రబాబు నాయుడు గారు మీరు పూనుకొని ఇవన్నీ కూడా చేస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. నా అదృష్టం బాగుంటే మిమ్మల్ని వచ్చి కలవాలని కూడా ఉంది. కొన్ని బాధలు ఉన్నాయి, ఆ బాధలు మీకు చెప్పుకోవాలండి. ఎందుకంటే నా గురించి కాదు, నా బాధలు కాదు, ఇవన్నీ ప్రజల బాధలే, ప్రజల గురించే. నా గురించి అవసరం లేదు, నేను ప్రజల గురించే. ఎందుకంటే నేను పార్టీలో ఉండి 10 సంవత్సరాలు పార్టీలో ఉండి పక్క జరిగిపోయాను. ఇప్పుడు ఏ పార్టీలో లేను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఈ పార్టీలు ఇవి చేసేవాళ్ళన్నీ కూడా అందరూ కూడా కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. అందుకనే నాకు ఇంట్రెస్ట్ పోయింది. మన పార్టీలోకి రావాలని కోరిక ఉంది. కాకపోతే ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నాను, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి కొంచెం
మీరు రేవంత్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రోడ్డు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన ఆంధ్రాలో కూడా ఇక్కడ తెలంగాణలో కూడా ఆ స్పీడ్ బ్రేకర్లు తీసేసి వాటి గురించి కొంచెం మీరు మీటింగ్ పెట్టుకుని అవి తీపిచ్చేసేసి వాటి మీద బ్రేకర్ వేసేసి వెనకాల గీతలు పెట్టేటట్టు కొంచెం న్యాయం చేయమని చెప్పని నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఇది ఒక్కటి కొంచెం ఆలకించండి. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే చాలా బాధగా ఉందండి. ఎందుకంటే అందరికీ నాకు నడుము నొప్పులు వచ్చినాయి, మా ఆయనకి వచ్చినాయి, మా చాలామంది ప్రజలందరూ ఒకటే మొత్తుకుంటున్నారండి. ఎవరు కూడా ధర్నాలు చేసి రోడ్ల మీద పడి ధర్నాలు చేసే అంత ఓపిక ఎవరికి లేదు. ఉన్నా కూడా రోడ్ల మీద ఒక 2 నిమిషాలు ధర్నా చేస్తే కనీసం 100 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అంత ఫుల్ అయిపోయింది, హైదరాబాద్ ఫుల్ ఫీల్ అయిపోయింది. కాబట్టి ఎవరి పనుల మీద ఎవరు కడుపు తిప్పలు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు. ధర్నాలు చేసేసి ఇవన్నీ గొడవలు పెట్టుకోవాలన్న శక్తి, ఓపిక, టైము ఎవరికి లేదు. దయచేసి మీరు కొంచెం రేవంత్ రెడ్డి గారు, నేను చెప్తున్నాను, మీరు ఈ పని పూనుకుంటే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఎప్పుడో ఒకప్పుడు వస్తాను, నేను సెక్రటరీకి వస్తాను, మాట్లాడతాను. చాలా వరకు చాలా నష్టపోతున్నారండి. ఆరోగ్యాలు, డబ్బులు కాదు, ఆరోగ్యాలు నష్టపోతున్నాయి. దయచేసి మీరు ఎట్టి పరిస్థితిలోనూ దీని గురించి మీరు కొంచెం అవగాహన పెట్టి ఈ ఫంక్షన్ల గురించి, రోడ్ల గురించి చేస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. దయచేసి సార్, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రాలో ఉన్నా కూడా ఆంధ్రాలో తీసేయండి, తెలంగాణలో కూడా తీసేయాలి. ఎక్కడ చూడు మీకు కళ్ళకు కనిపించటం లేదా, మనసుకు అనిపించటం లేదా, లేకపోతే ఎందుకని మీరు ఈ విధంగా సైలెంట్గా ఉంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మీరు వచ్చే రోడ్లలో కూడా, మీరు వెళ్ళిపోయే రోడ్లలో కూడా ఈ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. మీకంటే కార్లలో పెద్ద పెద్ద కార్లు, షాక్ అబ్జర్వర్లు ఉంటాయి, మీకు తెలీదు. డ్రైవర్లు అక్కడికి వెళ్ళేటప్పుడు స్లో చేస్తారు, మీకు వాటి గురించి తెలీదు, మీకు అర్థం కాదు. కాబట్టి అందుకనే దయచేసి మీరు ఆ స్పీడ్ బ్రేకర్లు తీసేయాలని పదే పదే కోరుకోవడం జరుగుతుంది. దండం పెట్టి చెప్తున్నాను సార్, దయచేసి మీరు ఆ స్పీడ్ బ్రేకర్లు తీయండి. మీరు కొంచెం పేదవాళ్ళకి ఫెన్షన్లు కూడా టైంకి ఇస్తే బాగుంటుంది. 1-2 తారీఖుల్లో మీరు ఫెన్షన్లు వేసేటట్టు కొంచెం నిర్ణయం తీసుకోండి, చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి, పేదల గురించి అర్థం చేసుకోండి. మీరు పేదల్ని బాగా చేయాలని ఆలోచించాలి, అంతే తప్ప మీరు దేని గురించో ఆలోచించొద్దు. దయచేసి వీటి గురించి ఆలోచించి స్పీడ్ బ్రేకర్లు, ఆ చిన్న చిన్న ఫోకస్ రబ్బరీ తీసేసేసి కొంచెం దాని గురించి మీరు ఆలోచించి మీటింగులు పెట్టుకొని అవి తీసే ప్లాన్ చేసి కొంచెం ప్రజల్ని కాపాడతారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.